కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది. తీరదు ఆరుణము, చాలదు ఏ పణము, సిలువలో చిందిన రుధిరం. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 90వ రోజు, మార్చ్ 31వ తేదీ. అంశము: నువ్వు ఒక జన్మ హక్కు కింద జన్మించావు. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గలతీ 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. విమోచన అనే పదాన్ని నేను ఇష్టపడతాను. విమోచించబడినది అంటే తిరిగి తీసుకురాబడినది అని అర్థం. ఈ ఉదయం నేను క్రైస్తవ వ్యాపారుల కూటంలో సమాధాన పడుట సయోధ్య గూర్చి ప్రసంగంలో చెప్పినట్లు, విమోచన అంటే అపవాది మిమ్మల్ని తాకట్టు దుకాణంలో ఉంచాడు, యేసు వచ్చి మిమ్మల్ని బయటకి తీసుకువచ్చాడు. అది నిజం. స్నేహితులారా, మీరు ఎంతో కాలం పాపంలో ఉంటిరి, శత్రువుకు సేవ చేసిరి. మీరు నిజంగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు కూడా మీరు ఇంకా కట్టబడ్డారని అనుకుంటున్నారా? ఈ రాత్రి కల్వరికి వెళ్దాం, ఈ లోక కార్యాల నుండి బయటపడదాం. ఓ, ఆయన అద్భుతమైన వాడు. మీరు స్వతంత్రులని తెలుసుకోండి. కుమారుడు ఎవరిని స్వతంత్రుని చేశాడో వారు నిజంగా స్వతంత్రులై ఉన్నారు. యేసు తండ్రి అయిన దేవునికి సంపూర్ణమైన ధరను చెల్లించినప్పుడు మీరు కల్వరి యొద్ద స్వేచ్ఛగా చేయబడ్డారు. ఆయన శరీరంలో బాధపడి చనిపోయినప్పుడు, మీ విమోచన క్రయధనమును చెల్లించినప్పుడు మీరు దేవుని యొద్దకు తిరిగి విమోచింపబడగలరు. బైబిలులో విమోచన కథ చాలామందికి తెలుసు. మీలో చాలామంది పండితులు, విద్యార్థులు, సేవకులు, ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. చాలాసార్లు చిన్న గృహిణులు, ఉపాధ్యాయులు కానివారు నిజంగా బైబిల్ను చదువుతారు. దేవుని విమోచన ప్రణాళిక ఎలా ఉందో నేను నా మందిరంలో ఉన్నప్పుడు, విమోచన గురించి మాట్లాడినప్పుడు ఒక కథ చెప్పేవాడిని. విమోచన నియమంపై అది నిర్గమకాండము నుండి, లేవియా కాండము నుండి, లేవియా చట్టాల వరకు వస్తుంది. కాబట్టి నేను ఒక పాత తల్లి గుర్రం చిన్న గాడిదకు జన్మనిస్తే, ఆ చిన్నది పుట్టినప్పుడు దాని చెవులు కిందకు వాలి ఉంటే, ఇప్పుడు అది మొదటనే ఒక తప్పుడు గాడిద, దానికి వాలుకళ్ళు,
వంకర కాళ్ళు ఉన్నాయి. దాని తోక నిటారుగా పైకి ఉంది. ఎంతో భయంకరంగా కనిపించే గాడిద. తల్లి ఆ చిన్నదాని వైపు తిరిగి చూస్తే అది తనను తాను చూసుకుంటే అది వారు నన్ను ఎప్పటికీ పోషించరు అనుకుంటుంది. యజమాని బయటకు వచ్చి నన్ను కనుగొన్న వెంటనే వారు బహుగా నన్ను చంపుతారు, ఎందుకంటే నేను పోషించదగిన వాడిని కాదు అని అంటుంది. సరే, పాపులమైన మనం కూడా అలాగే ఉన్నాం. దేవుని రాజ్యానికి అంతగా పనికిరాము. కానీ మీకు తెలుసా, ఆ పాత తల్లి మాట్లాడగలిగితే తన చిన్న కంచరగాడిద పిల్లతో ఇలా అనును: ఒక నిమిషం ఆగుము కుమారా, నువ్వు ఒక జన్మ హక్కు కింద జన్మించావు. నువ్వు నా ప్రథమ సంతానం. నువ్వు ఒక జన్మ హక్కు కింద జన్మించావు. నువ్వు అలా జన్మించావని యాజకుడు నిన్ను ఎప్పటికీ చూడడు. జరిగేది ఏమిటంటే, వారి ఇంటి యజమాని మందిరంలోకి వెళ్ళి ఒక పరిపూర్ణమైన మరియు మచ్చలేని గొర్రెపిల్లను పట్టుకొని దానిని తీసుకువస్తాడు. యాజకుడు ఎప్పటికీ గాడిదను చూడడు. అతడు గొర్రెపిల్లను పరిశీలిస్తాడు, ఎందుకంటే గాడిద జన్మ హక్కు కింద జన్మించింది. కాబట్టి ఆ వికృతమైన గాడిద జీవించడానికి మచ్చలేని గొర్రెపిల్ల చనిపోవాలి. ఆ గొర్రెపిల్ల చనిపోతుంది. పరిపూర్ణమైన గొర్రెపిల్ల చనిపోతుంది. ఆ వికృతమైన గాడిద జీవించడానికి విమోచనకు ఎంత అందమైన చిత్రం! హోమై! ఆ పరిపూర్ణమైన దేవుని గొర్రెపిల్ల చనిపోయింది. పేద, వేరు చేయబడిన వికృతమైన మానవులవగు మనం మళ్ళీ జీవించడానికి విమోచనకు ఎంత గొప్ప చిత్రం! ఎందుకంటే ఆ చిన్న గాడిద తన చిన్న మడమలను గాలిలోకి ఎగరవేసి చుట్టూ దూకి గొప్ప సమయాన్ని గడపగలదు. ఎందుకంటే అది విమోచింపబడింది. విమోచింపబడిన సంగతిని అర్థం చేసుకున్న వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. మీరు భావోద్వేగంగా ఉంటారు. మీరు ఉన్నప్పుడు దాన్ని ఆపలేరు. ఆ కథ చెప్పబడింది. అతడు జీవించగలడు, ఎందుకంటే ఆ పరిపూర్ణమైన గొర్రెపిల్ల అతని స్థానంలో చనిపోయింది. ఆ చిన్నది సంతోషించగలదు. విమోచకుడు, విమోచన అనే గొప్ప వర్తమానం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ గొప్ప అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఏ యోగ్యత అర్హత లేని మనలను దేవుడు ప్రేమించి, ఎందుకు పనికిరాని మనలను ప్రేమించి, ఆయన మనలను విమోచించి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు వెలను చెల్లించి, మనలను పాప దాస్యం నుండి విడిపించిన ఆ గొప్ప దేవునికి, యేసయ్య నామానికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిందాం. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు మన కొరకు త్యాగం చేశాడు. ఆయనకు మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలం? ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. నిజంగా ప్రియ సోదరులారా, మనం చదువుకున్న ఈ అంశం మన విమోచన గ్రంథమై ఉన్నది. మన విమోచన అంశమై ఉన్నది. నిజంగా ప్రతి లైన్ మనం గమనించినట్లయితే దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేశాడో, నశించిపోతున్న మనలను ఆయన ఎలా రక్షించాడో మనకు అర్థమవుతుంది. నిజంగా మనం గమనించినట్లయితే ప్రియ సోదరులారా, విమోచన, నువ్వు ఒక జన్మ హక్కు కింద జన్మించావు. ఈ అంశమంతా మనం గమనించినప్పుడు మనకు కనిపించేది విమోచన. విమోచన అనేది మనకు కనిపిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. దేవుడు మన కొరకు పెట్టిన ఆ విలువైన ప్రాణాన్ని మనం ఏమని వర్ణింపగలం? మనం ఏ పార్టీ వారమని? గాడిద స్వభావం కలిగిన మన కొరకు
ఓ విలువలేని మన కొరకు ఆయన తన విలువైన త్యాగం చేశాడు. ఆయన తన విలువైన రక్తాన్ని కార్చాడు, తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన తన విలువైన ప్రాణాన్ని పెట్టి మనలను స్వతంత్రులుగా చేశాడు. ఓ కుమారుడిగా ఆయన వచ్చి మనలను విడిపించాడు. కుమారుడు విడిపించిన వారు నిజముగా స్వతంత్రులు. నిజంగా ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనము అన్వయించుకుని మనము ఇంకా పాపమనే దాస్యం కింద చిక్కుకొనకుండునట్లు మనలను మనం దేవునికి పూర్తిగా సమర్పించుకుని స్వతంత్రులుగా జీవించే గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. కానీ అనేక మంది ఈరోజు ఇంకా పాపమనే దాస్యంలో నివసిస్తూ, అనేక సంఘ సిద్ధాంతాల్లో నివసిస్తూ, వాక్యాన్ని, దేవుడు కార్చిన రక్తాన్ని ఆపాదించుకోకుండా సాతాను యొక్క దాస్యంలోనే ఉన్నారు. వాక్యం చెబుతుంది, కుమారుడు విడిపించిన వాడు నిజముగా స్వతంత్రుడు. మనము చెడి పడి నశించిపోవలసిన వారమై ఉన్నప్పుడు ఆయన వచ్చి మనము ఏదైనా తోటలో పోగొట్టుకున్న ఆ హక్కుపత్రాన్ని తిరిగి మనకి ఇచ్చాడు. మనం నశించిపోవలసిన వారము. మనము తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. మనకు పడాల్సిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన మన కొరకు కొరడా దెబ్బలు తిని మనలను పాపమును దాస్యం నుంచి విమోచించి మనలను స్వతంత్రులుగా చేశాడు. మన వాక్య భాగంలో మనం చదివినట్లయితే, కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. యోహాను 8:36. ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడని మనము ఆయనను నమ్మి ఆయన రక్తాన్ని మన యొక్క జీవితాలకు ఆపాదించుకుంటే మనము ఎన్నటెన్నటికీ మనము స్వతంత్రులమే. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. గలతీ 5:1. నిజంగా ప్రియ సోదరులారా, మన విమోచన గ్రంథాన్ని, మన విమోచన అంశాన్ని మనముగా ధ్యానించి క్రీస్తు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం గమనించినట్లయితే వెలకట్టలేం ప్రియ సోదరులారా. అలాంటి గొప్ప కృపను మనకు దేవుడు చూపాడు. నిజంగా మనం ఇక్కడ చదువుకున్న అంశము ఒక గాడిద పిల్ల గురించి. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో ప్రవక్త గారు చెప్తున్నారు ఒక గాడిద పిల్ల గురించి. ఒక పాత తల్లి గుర్రం చిన్న గాడిదకు జన్మనిస్తే ఆ చిన్నది పుట్టినప్పుడు దాని చెవులు కిందకు వాలి ఉంటే ఇప్పుడు అది మొదటనే ఒక తప్పుడు గాడిద. దానికి వాలు కళ్ళు, వంకర కాళ్ళు ఉన్నాయి. దాని తోక నిటారుగా పైకి ఉంది. ఎంతో భయంకరంగా కనిపించే గాడిద. నిజంగా ప్రియ సోదరులారా, అది ఎవరో కాదు కానీ మనమే. మనము ఎందుకు పనికిరాని వారము, అనేక మంది చేత తృణీకరింపబడిన వారము. ఆ గాడిద మనకు పోలికగా ఉన్నది. మనము ఎందుకు ఉపయోగపడని వారము. కానీ ఆ తల్లి అంటుంది, ఆ గాడిద పిల్ల తనకు తాను బాధపడుతూ ఉంది, నన్ను ఎవరో పోషించరు, నేను యజమానికి ఎందుకు పనికిరాను, నేను పోషించదగిన వాడను కాదు అని. ప్రవక్త అంటాడు, పాపులమైన మనం కూడా అలాగే ఉన్నాము. మనం దేవుని రాజ్యానికి ఎందుకు పనికిరాని వారము. కానీ ఆ పాత తల్లి మాట్లాడగలిగితే తన చిన్న కంచరగాడిద పిల్లతో ఇలా అంటాదని, ఒక్క నిమిషం ఆగు కుమారా, నువ్వు ఒక జన్మ హక్కు కింద జన్మించావు. చూసారా ప్రియ సోదరులారా, మనము కూడా అదే అయ్యున్నాం. కానీ దేవుడు మనకు ఒక జన్మ హక్కునిచ్చాడు. దేవుడు మన కొరకు ఆయన వెల చెల్లించి మనలను విడిపించి మనకు హక్కును ప్రసాదించాడు. మనం స్వతంత్రులుగా జీవించటానికి, క్రీస్తులో ఆనందంగా జీవించటానికి మనము స్వతంత్రులమై ఉన్నాం. ఎందుకనగా మనము క్రీస్తులో జన్మించిన వారము. క్రీస్తు మన కొరకు వెల చెల్లించాడు. అందుకొరకు మనం స్వతంత్రులమయ్యాం. పాపమనే దాస్యం కింద ఇంకెన్నడూ మనం ఉండాల్సిన అవసరం లేదు. క్రీస్తు మన కొరకు అంత గొప్ప త్యాగాన్ని చేసి మనకు గొప్ప విలువైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. మనం విమోచన గురించి
బైబిల్లో అనేక విషయాలను మనం కనుగొనగలం. ఎఫెసీ 1:7 ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మత్తయి 20:28 మనుష్య కుమారుడు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. గలతీ 3:13 క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించెను. తీతు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన సొత్తుగా చేసుకున్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, బైబిల్లో మనలను మనం చూసుకుంటున్నప్పుడు, ఈ వచనాలన్నీ మన కొరకే రాయబడ్డాయని మనం చూసినప్పుడు, ఆ గాడిద పిల్ల ఎగిరి గెంతులు వేసినట్టే మనము కూడా ఆయనలో ఆనందిస్తూ ఉన్నాం. మనం విమోచించబడ్డామని మనం నమ్ముతూ ఉన్నాం. విశ్వాసం ద్వారా, నిన్న మాట్లాడుకున్న రీతిగా విశ్వాసం ద్వారా మనం విమోచింపబడ్డామని మనం నమ్ముతూ ఉన్నాం. విశ్వాసమే దీనికి ఆధారం. క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడని, క్రీస్తు మనకు విమోచన దయచేశాడని విశ్వాసం ద్వారా మనం నమ్ముతూ ఉన్నాం. విశ్వాసం మనలో ఉంటే సమస్తము సాధ్యమే. అది ఏదైనా సాధ్యపడగలదు. కేవలం విశ్వాసం ద్వారానే ఒక మనిషి విశ్వాసం ద్వారానే దేవుణ్ణి గెలుచుకోగలుగుతున్నాడు. ఆయన త్యాగాన్ని, వాక్యమనే రక్తాన్ని మనపై ఆపాదించుకొని మనం క్రీస్తు కొరకు యథార్థంగా నిలబడవలసిన వారమై ఉన్నాం. విమోచన అనగా ఏమిటి? యేసు వచ్చి మనలను విడిపించాడు. అపవాది మనల్ని పాపము చేత మనల్ని ఓడించి తాకట్టు దుకాణంలో పెట్టాడు. అయితే శిలువ మరణం ద్వారా రక్తము కార్చి మన కొరకు మూల్యం చెల్లించి మనల్ని విడిపించి స్వతంత్రులుగా జీవించడానికి అర్హత కలిగించాడు. ఆయనే మన ప్రభువు అయి ఉన్నాడు. ఆయనే యేసు అయి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎంతో ఆనందకరమైన విషయం. ఇంకను మనం ఎన్నడూ పాపమును దాస్యం కింద చిక్కకుండా మనలను మనం క్రీస్తు కొరకు యథార్థంగా సమర్పించుకుంటూ, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో కొంత భాగాన్ని మళ్ళీ చదివి వినిపిస్తాను. ఆ వికృతమైన గాడిద జీవించటానికి మచ్చలేని గొర్రెపిల్ల చనిపోవాలి. ఆ గొర్రెపిల్ల చనిపోతుంది. పరిపూర్ణమైన గొర్రెపిల్ల చనిపోతుంది ఆ వికృతమైన గాడిద జీవించడానికి. విమోచనకు ఎంత అందమైన చిత్రం! నిజంగా ప్రియ సోదరులారా, వికృతమైన మన కొరకు ఏ మచ్చ, డాగు, కల్మషం లేని ఆ గొర్రెపిల్ల చనిపోయిందని మనకు మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనం జీవించడానికి, ఆయన రాజ్యానికి మనం వారసులుగా అగుట కొరకు గొర్రెపిల్లగా వచ్చిన ఆయన, ఏ మచ్చ, డాగు, కల్మషం లేని ఆయన మన కొరకు చనిపోయాడు. ప్రియ సోదరులారా, మనలను విమోచించాడు. మనము నశించిపోయేడు వారము. కానీ ఈరోజు ఆయన విమోచనను మనపై ఆపాదించుకుని మనం విశ్వసించినట్లయితే మనం రక్షించబడతాం. నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడతాడని ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు మనం నమ్మవలసిన విషయం ఏమిటని ఆలోచిస్తే, క్రీస్తు మన కొరకు రక్షకుడిగా వచ్చి మనలను విమోచించాడు. మనకు కట్టబడి ఉన్న పాపమని దాస్యపు కట్లు తెంచాడు. సాతానుకి ఇక మనపై ఏ అధికారము లేదు. పూర్తిగా వెలచెల్లించబడిన వారము. ఆయన రాజ్యానికి మనము కూడా వారసుల మొగుట కొరకు ఎల్లప్పుడూ తన రక్తాన్ని మనపై ఆపాదిస్తూ ఉన్నాడు. క్రీస్తు తన వాక్యాన్ని మనకి పంపుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన వాక్యాన్ని, ఆయన పంపిన ప్రవక్తను నమ్మి ఈ గడియ కొరకు పంపబడిన ఈ గొప్ప వర్తమానాన్ని అంగీకరించి ఎవరైతే ఆ రక్తాన్ని ఆపాదించుకుంటారో, అనగా వాక్యాన్ని, వర్తమానాన్ని, నిశ్చయంగా వారు రక్షించబడతారు. నిశ్చయంగా ఆ ఎత్తబాటు అనే అంశంలో వారు కూడా చేర్చబడతారు. ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు నిలిచి ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానించుకుంటూ, ఆయన మన కొరకు పడిన ఆ శ్రమలను ఎల్లప్పుడూ తలపోసుకుంటూ, ఆయన కొరకు కన్నీరు కారుస్తూ, క్రీస్తు కొరకు యథార్థ పరులమై ఆయన కొరకు ఎల్లప్పుడూ స్థిరంగా జీవిందాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. ఆయన మనల్ని విమోచించాడు. నమ్ముదాం. నమ్మి ఆయన రాజ్యానికి వారసులమవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా అనుగ్రహించునుగాక. ఆయన జన్మ హక్కు కింద జన్మించిన ప్రజలముగా ఆయన మనకు జన్మ హక్కును ప్రసాదించాడని
మనము నమ్మి ఆయన కొరకు స్థిరంగా నిలుద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము న్యాయాధిపతులు 11-12 అధ్యాయములు మరియు లోక 6వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. వాక్య సత్యాన్ని, దేవుని సువార్తను అనేక మందికి పంచి క్రీస్తు రాజ్యానికి అనేక మందిని వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. ప్రతి పాపి పాపము కొరకే యేసు శుద్ధ రక్తము కార్చే. యేసు శుద్ధ రక్తము కార్చే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చిందిన రుధిరం రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దురితాత్ములను రక్షింప క్రీస్తు శుద్ధ రక్తము కార్చే. క్రీస్తు శుద్ధ రక్తము కార్చే. నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఓ మానవా, సిలువలో చిందిన రుధిరం తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. తన రక్తమిచ్చి దేవుడు సంఘాన్ని సంపాదించే. సంఘమును శుద్ధి చేయ యేసు మ్రానుపై వ్రేలాడే. యేసు మ్రానుపై వ్రేలాడే. నీ కోసమే, నా కోసమే, మన
కోసమే ఓ మానవా సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది సిలువలో చిందిన రుధిరం విమోచన క్రయధనమే అది తీరదు ఆ రుణము చాలదు ఏ పణము చాలదు ఏ పణము చాలదు ఏ పణము చాలదు ఏ పణము